మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజున జీజీయూలో మనకి ఏఐసిటిఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైమ్ మినిస్టర్ గారి ఇనిషియేటివ్ తోటి ఒక పెద్ద కార్యక్రమం 2 days పాటు ఇక్కడ ఐఐటి తిరుపతి అలాగే వాద్వాని ఫౌండేషన్ ఏఐసిటి రిప్రజెంటేటివ్స్ అంతా వచ్చారండి. ఇక్కడ మనకి ఈ ఇన్నోవేషన్ డిజైన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం అని చెప్పేసి వర్క్షాపు చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో. దాదాపు ప్రభుత్వ పాఠశాల నుంచి హై స్కూల్ టీచర్స్కి చేసినటువంటి కార్యక్రమం ఇక్కడ. ఇది ఇండియాలోనే ఇప్పుడు వేరియస్ ప్లేసెస్ చేస్తుంటారు. ఫస్ట్ మనకు తెలుసున్నటువంటి ఎక్కువ మంది ఉపాధ్యాయులు అటు ప్రభుత్వం కానీ దాదాపు ఈరోజు 200 మందికి ఇస్తే కనుక 150, 160 అలా వస్తుంటారు. ఇది 5 రాష్ట్రాల నుంచి వచ్చారు కొంతమంది ఉపాధ్యాయులు. అలాగే ఇక్కడ దాదాపు ఇవాళ 400+ వచ్చారు. అందరినీ కూడా అకామిడేట్ చేసి ఈరోజు రేపంతా కూడా వాళ్ళందరికీ ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఏర్పాటు చేసి అలాగే మొమెంటోసు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా అందరి ఏదైతే ఈ 6 విభాగాలు పాల్గొన్నాయో మాతో పాటు అన్నీ కలిపి సర్టిఫికేషన్ కూడా ఇస్తాం. ఏంటంటే ఇక్కడ ఏదన్నా ఒక ఐడియాని కనుక వాళ్ళు చేస్తే ఆ స్కూల్ టీచర్స్కి డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ₹150,000 మొదటి విడతగా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి డెవలప్ చేసి ఒక ప్రోడక్ట్ వస్తే కనుక 4 లక్షల నుంచి 15 లక్షల వరకు. అలాగే ఇంకా బాగుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రెడీ టు గివ్ అప్ టు 50, 60, 70 lakhs. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇలాగ అన్నిటిలోని ఇప్పుడు డ్రోన్స్ ఎగురుతున్నాయి. ఎందులోనూ సరే ఇక్కడ సస్టైనబుల్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఇప్పుడు మనకు జీవనోపాధి అగ్రికల్చరు, హార్టికల్చరు, అలాగే యాక్వా, ఫిషరీసు ఈ అన్నిటిలో ఎందులో ఇన్నోవేషన్ ఉన్నా కూడా అలాగే స్మార్ట్ సిటీసు ఇక్కడ వాటరు కన్జర్వేషన్ చేయరు అన్ని ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. బట్ మనం కూడా ఇందులో భాగస్వామి అవడం అనేటువంటి అదృష్టం. ఇప్పుడు ఐఐటి తిరుపతి నుంచి రోషన్ గారు. ఐఐటి తిరుపతి నుంచి మేము కొన్ని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఉంది మాకు. అది జిఐఎస్, రిమోట్ సెన్సింగ్, జిపిఎస్ అలాంటి ఏరియాస్లో చేస్తున్నాము. సో మేము జీజీయూ యూనివర్సిటీతో కలిపి విద్యా జిఐఎస్ అనే ప్రోగ్రామ్ ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్లో పైలట్ ప్రాజెక్ట్ లాగా చేస్తున్నాము. అన్ని స్కూల్ టీచర్స్, స్కూల్ స్టూడెంట్స్తో, వేరే ఇంజనీరింగ్ కాలేజెస్ స్టూడెంట్స్తో కూడా ఇది ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో జీజీయూ స్పోక్ లాగా చేసుకొని మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తాము. సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే నావిక్కి సంబంధించిన రీసెర్చ్, R&D ప్లస్ ఇంప్లిమెంటేషన్ జీజీయూ యూనివర్సిటీ ముందుకు వచ్చింది ఇక్కడ. సో వీఆర్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ చేసి వాళ్ళతో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ. అండ్ అలాంటి వేరే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నేషనల్ మిషన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్లో. మేము యాజ్ ఐఐటి తిరుపతి, మా డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ, వీఆర్ ఆల్ సపోర్టింగ్ ఇన్స్టిట్యూట్స్ స్టేట్కి, ఎస్పెషల్లీ స్టేట్కి కావాల్సినంత. ప్లస్ మీకు తెలిసింది ఇప్పుడు కరెంట్ చీఫ్ మినిస్టర్ కూడా చాలా టెక్ సేవీగా ఉన్నారు. సో ఏపీ డ్రోన్ కార్పొరేషన్తో కలిసి మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అన్ని ప్రోగ్రామ్స్ జీజీయూ సపోర్ట్తో జాయింట్లీ డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ. సో ఇవి కొన్ని ఇనిషియేటివ్స్. థ్యాంక్ యూ. ఛాన్సలర్ గారు ఇందాక మెన్షన్ చేసినట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్తో కలిసి ఇది ఇన్నోవేషన్కి సంబంధించిన 2 రోజుల ప్రోగ్రామ్ అండి. ఇందులో భాగంగా వాద్వాని ఫౌండేషన్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్, తరువాత టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సంబంధించిన 3-4 CEOs, టీచర్స్కు తర్వాత స్టూడెంట్స్కు ఇన్నోవేషన్కి సంబంధించిన గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. ఇన్నోవేషన్ అంటే కేవలము పెద్ద ఇన్స్టిట్యూషన్సే కాదు, చిన్న పిల్లలు, చిన్న స్కూల్స్ నుంచి కూడా ఒక విధమైన వారి ఆలోచన సరళిలో ఒక గొప్పటి ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. వాతావరణంలో కలుషితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, నీటిలో గుర్రపు డెక్కలు ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా మనకు ఇప్పుడు అతి పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ ఆక్వాకల్చర్ పాండ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో థౌజండ్స్లో ఉన్నాయండి. కానీ అందులో సింపుల్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఇండస్ట్రియల్ IoT సిస్టమ్స్ అంటారు. మనము మన స్కూల్ పిల్లలతోనూ స్కూల్ టీచర్స్తోనూ
ప్రతి పాండులో ఉన్న ప్రాబ్లమ్స్ను ఎప్పటికప్పుడు రియల్ టైంలో దాన్ని మనం సేకరించి ఆ ఫార్మర్స్కి అంతా చాలా హెల్ప్ చేయాలనే ఉద్దేశం కూడా ఇందులో ఒక భాగం అండి. చివరిగా చెప్పాలంటే ఈ 2 days తర్వాత ఎంతోమంది స్కూల్ టీచర్సు మరి వాళ్ళ స్టూడెంట్సు తమకున్న ఐడియాను ఒక పెద్ద స్టార్టప్గా క్రియేట్ చేయాలన్నా, స్టార్టప్ నుంచి మార్కెట్కి వెళ్ళాలన్నా, దానికి కావాల్సిన ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నా గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, ఈ ఐఐటి తిరుపతిలో ఉన్న టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్, తర్వాత వాద్వానీ ఫౌండేషన్, మరి వీరందరిపైన ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళందరి ద్వారా మన స్టూడెంట్స్కు ఫ్యాకల్టీకి గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. ఓకే, నమస్కారం అండి. ఈరోజు గైట్ రాజమండ్రిలో మరి టీచర్స్గా మేము కూడా ఈరోజు పాల్గొనడం సంతోషంగా ఉంది. మేము సీతానగరం గవర్నమెంట్ హై స్కూల్ నుండి రావడం జరిగింది. ఈరోజు మా యొక్క మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓస్ మండలంలో ఉన్నటువంటి 10 మంది ఉపాధ్యాయులు చెప్పిన సెలెక్ట్ చేసి మమ్మల్ని పంపించడం జరిగింది. ఎస్పెషల్లీ ముఖ్యంగా సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు టీచర్స్ని 90% వరకు ఈ యొక్క సమావేశాలకు ఆహ్వానించారు. మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇక్కడ చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్, అలాగే ఇతర యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్ అందరితో కలిసి మేము కూడా మమేకమయ్యి కొన్ని ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ అన్నటువంటివి చేయడానికి మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ కొత్త విషయాలు మేము నేర్చుకోబోతున్నాం అని చేసి మేము ఈరోజు రేపు ఎంతో సంతోషపడుతున్నాం. మంచి అవకాశం కల్పించినటువంటి జీజీయూ యాజమాన్యం డాక్టర్ చైతన్య రాజు గారికి, అదేవిధంగా మరి ఐఐటి తిరుపతి నుండి కూడా ఇతర స్టేట్స్ నుంచి వచ్చినటువంటి మరి ఎక్స్పర్ట్స్ వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 2 రోజులు కూడా మాకు ఎంతో ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఉపాధ్యాయులుగా మరి మా వంతు మేము కృషి చేస్తూ, మేము ఉపాధ్యాయులుగా టీచర్స్గా మరి విద్యార్థులను ఎంతవరకు వారిలో నూతన ఆవిష్కరణలు తీసుకురావాలో తప్పనిసరిగా మేము కృషి చేస్తామని మా ఈస్ట్ గోదావరి తరపున మేము కూడా మరి కొత్త ఆవిష్కరణలు చేసి ముందున్న దినాల్లో ఇక జీజీయూతో కలిసి మేము కూడా పనిచేయాలని చేసి ఆసక్తి కలిగి ఉన్నాం. ఇటువంటి అవకాశాలు కల్పించినటువంటి మరి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే జీజీయూ యాజమాన్యం వారికి, ముఖ్యంగా డాక్టర్ చైతన్య రాజు గారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాతో పాటు చాలామంది ఉపాధ్యాయులు కూడా వారందరూ కూడా పాల్గొన్నారు. ఈ 2 రోజులు కూడా ఈ యొక్క ప్రోగ్రాం మాకు ఎంతో బెనిఫిట్ అవుతుందని చేసి మేము ఆశిస్తున్నాం. మరి నేను డిస్ట్రిక్ట్ సైన్స్ కోఆర్డినేటర్గా కూడా మరి 2 years నుంచి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రోగ్రాం నాకు కూడా ఉపయోగపడుతుందని చేసి ఆశిస్తూ అనేక మందికి ఈ ప్రోగ్రాం చేరువవడానికి కూడా నా వంతు కృషి చేస్తాను తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్ కుమారి. నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఏలేశ్వరం నుంచి వచ్చాను. ఈ బూట్ క్యాంప్ అనేది ఇన్నోవేషన్ అండ్ డిజైన్ గురించి సంబంధించింది. దీనివల్ల స్పార్క్గా ఉన్నటువంటి పిల్లలు అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నటువంటి పిల్లల యొక్క ఐడియాస్ని నర్చర్ చేయడానికి చాలా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాము. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి అండ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ డిఫరెంట్ మెథడాలజీస్ని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మేము జూబ్లీ స్కూల్ కొంతపూర్ నుంచి వచ్చామండి. ఈ ప్రోగ్రామ్ సెమినార్ చాలా ఇన్నోవేటివ్గా ఉంది. స్కూల్ చిల్డ్రన్ 9th 10th వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కనుక మంచి ఇంజనీర్స్, ఇన్నోవేటర్స్ మన సొసైటీకి దొరుకుతారని నా అభిప్రాయం.